హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. మరి నేను ప్రతిరోజు కూడా వారానికి ఒక 3 సార్లు చర్చికి వెళ్ళి వాక్యం చెప్తానండి. అయితే ఏ ప్రతిరోజులాగే ఈరోజు కూడా నేను వాక్యం చెప్పి ఇంటికి వచ్చేస్తుంటే, నా మందిరానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసినప్పుడు అక్కడ ఒక చిన్న ఉడత రోడ్డు క్రాస్ చేస్తుందండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అది ఆటోని బైక్ కూడా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తెలుసు కదా కుర్రోళ్ళు ఎలా నడుపుతున్నారో బళ్ళు. అయితే ఆ యొక్క ఉడత సరాసరి ఆ బళ్ళల్లో పడిపోయినండి, బండిలోనో ఆటోలో పడిపోయి చచ్చిపోవాలి. కానీ చిన్న త్రుటిలో దాని ప్రాణాన్ని అది కాపాడుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, దేవుడు నిజంగా ఎంత గొప్పోడు. ఎన్ని కోట్ల జీవరాశులు, ఇంతమంది మనుషుల్ని దేవుడు ప్రతిరోజు కూడా ఎంతోమంది ఎన్నో ప్రయాణాల్లో, రోడ్డు ప్రయాణాలు, విమాన ప్రయాణాల్లో, ట్రైన్ ప్రయాణాల్లో ఊహించిన విధంగా ప్రపంచమంతా కూడా ప్రయాణంలోనే ఉంది. మనుషులందరూ కూడా ప్రయాణంలో ఉన్నారు. ప్రతి జీవి ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది. వాటన్నిటిని కాపాడుతున్నారంటే నిజంగా వాటి ప్రాణాలని మరి రోడ్డు పాలు అయిపోకుండా మరణించకుండా వాటిని కాపాడుతున్న దేవుడు ఎంతో గొప్పోడు. మనం ప్రతిరోజు ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా సరే, ఇంత ప్రపంచాన్ని కాపాడు, ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.